ఇది మేము బీరకాయ కోడిగుడ్లు ఫస్ట్ మిరపకాయలు ఇట్లా తీసుకోవాలి. దాని తర్వాత బీరకాయ క్లీన్ చేసుకోవాలి. ఇగో ఇలా క్లీన్ చేసుకోవాలి. మీ దగ్గర చాకు ఉంటే చాకు, లేకపోతే దాన్ని ఇట్లా క్లీన్ చేసుకోవాలి. దాని పొట్టు ఇట్లా వెళ్తుంది. और इरफान నేను వీడియో చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇట్లా క్లీన్ చేసుకోవాలి. బీరకాయలు ఇలా క్లీన్ చేసుకోవాలి. టమాటాలు కట్ చేసుకుని ఉంచుకోవాలి పక్కన. ఇలాగా మిరపకాయలు కూడా కడుక్కొని పెట్టుకోవాలి ఇట్లా పక్కన. తర్వాత ఇట్లా బీరకాయని ఇట్లా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. ఇగో ఇలాగా చాలా పెద్దగా ఉన్నది కదా బీరకాయ మాది. ఇగో ఇట్లా లోపల తెల్లగా ఉంటుంది. ఇగో ఇట్లా మధ్యలో నుంచి కోసుకోవాలి. కోసుకున్న తర్వాత మెల్లగా చేసుకోండి, లేకపోతే ఏళ్ళు కట్ అయిపోతాయి. మా చెఫ్ బాగా సీనియర్ సిటిజన్. ఇగో ఇట్లా చిన్న కట్ చేసుకోవాలి. ఇగో ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని అన్ని దీంట్లో వేసుకోవాలి నీళ్ళల్లో. ఇట్లా చిన్న కట్ చేసుకున్న తర్వాత మొత్తం నీళ్ళలో వేసుకొని ఇట్లా పెట్టుకోవాలి ఒక 5 minutes. మిరపకాయలు ఇట్లా కట్ చేసుకోవాలి. మిరపకాయలు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. మిరపకాయలు మా కత్తెర కొద్దిగా బాగాలేదు. ఇట్లా కత్తెర ఇట్లా పెద్ద కట్ చేసుకోవాలి. ఇట్లా పక్కన పెట్టుకోవాలి కట్ చేసుకొని కదా ఇర్ఫాన్. ఓకేనా? మంచి కట్ చేసుకోవాలి. మావాడు అంటాడు కట్ చేసుకొని పెట్టుకోవాలి. నీళ్ళ నుంచి ఇట్లా బయట తీసుకోవాలి. దీనికి ముక్కలకి పొయ్యిని మనం స్టార్ట్ చేసుకోవాలి. ఇట్లా దాని తర్వాత ఇది పెట్టుకోవాలి. దీన్ని ఏమంటారు? గంజి పెట్టుకోవాలి. సరిపోయినంత మనం నూనె వేసుకోవాలి. ఆగాలి, మంచిగా వేడెక్కాలి సర్రని. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. దాంట్లో నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి. జీలకర్ర ఇట్లా వేసుకోవాలి. అందుకంతా కరివేపాకు తీసుకోవాలి. ఇట్లా చేతిలో తీసుకొని ఈ జీలకర్ర వేసుకోవాలి. చూసుకున్నారా ఇట్లా. నెక్స్ట్ మిరపకాయలు వేసుకోవాలి. ఇట్లా మిరపకాయలు వేసుకోవాలి. ఇట్లా కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ బటన్ ఒప్పుకోండి, లేకపోతే మామూలు ఎంత కష్టపడ్డది అంతా వేస్ట్ అయిపోతుందట. ఇట్లా కలుపుకోవాలి. ఛానల్ అప్పుడే నడుస్తుందట. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ఛానల్ మొత్తం వేస్ట్ అవుతుంది. దాని తర్వాత ఇట్లా చూసుకోవాలి మంచిగా ఉన్నాయో లేదో అని. లేకపోతే ఇట్లా పక్కన తీసుకొని ఇట్లా చిన్న కట్ చేసుకోవాలి, లేకపోతే కడుక్కోవాలి. ఒక 5 minutes తర్వాత ఇట్లా చూసుకోవాలి. ఇట్లా అయిపోయిన తర్వాత మెల్లగా చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ బీరకాయ ముక్కలు ఇట్లా తీసుకొని దీంట్లో వేసుకోవాలి. ఇట్లా ఒక 5 నిమిషాల తర్వాత, తొందర వెంటనే వేయకండి. ఇట్లా తీసుకోవాలి. ఇట్లా వేసుకోవాలి. ఇట్లా ఈ కూర వచ్చేసి మా రూమ్లో 9 మంది ఉన్నారు. 9 మంది కోసం ఒక పంది ఉన్నది. ఇర్ఫాన్ అని ఒక పంది ఉన్నది. ఆడు కూరగాయ తినడు.
ఇట్లా తీసుకొని అన్నీ తీసుకొని ఇట్లా వేసుకోవాలి. దాని తర్వాత కలుపుకోవాలి. ఇట్లా మిక్స్ చేయాలి. అంతా వెల్ మిక్స్ చేయండి. ఇట్లా మిక్స్ చేసుకోవాలి. 9 కోడిగుడ్లు. ఓకేనా ఫ్రెండ్స్? ఒక 10 minutes దాకా ఇట్లా పెట్టుకోండి. నేను పెట్టుకున్న తర్వాత చూడాలరా, ముంగట చూడు. ఒక 10 నిమిషాల తర్వాత ఇట్లా చూసుకోండి. ఓ ఇట్లా ఇట్లా చూసుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత ఇట్లా అయిపోయిన తర్వాత కొద్దిగా కలుపుకోండి. ఇట్లా కలుపుకోండి. ఇట్లా కలుపుకోండి. ఇంకా డిస్టర్బెన్స్ ఉన్నాయి కదా బ్యాచిలర్స్ ఎట్లుంటుంది తెలుసు కదా. నెక్స్ట్ ప్రాసెస్ ఇట్లా చూసుకోండి. దాని తర్వాత ఇట్లా మళ్ళీ ఒక 10 minutes ఇట్లా మూత పెట్టండి. ఇట్లా మొత్తం ఉడకాలి. బీరకాయ మొత్తం ఉడికేటట్టు ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ఉడికిన తర్వాత పసుపు 1 స్పూన్ పసుపు, కావాలంటే ఇంకో స్పూన్ వేసుకోండి. మళ్ళీ కొంచెం అల్లం పేస్ట్, ఇట్లా కింద పడుతుంది. మా వాళ్ళు ఎత్తేసారు. ధనియా పౌడర్ వేసుకోండి. పచ్చిమిరప కాదు, ఇది బీరకాయ. దాని తర్వాత ఇట్లా మిక్స్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకోండి. ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. కానీ ఇలా కాదు, ఇది బ్యాచిలర్స్ కోసం. మనం ఇంకోటి మర్చిపోయినాం, ఉప్పు వేసుకోవడం మర్చిపోయినాం. ఉప్పు వేసుకోండి. మా చెఫ్ ఒకటి మర్చిపోతాడు. ఎక్కువ ఉప్పు వేస్తే బీపీ ఎక్కి అందరు సత్తారు. ఇట్లా ఉప్పు వేసుకోవాలి. దాని తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇంకోటి మిస్ అయినా మేము టమాటాలు వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోండి. టమాటా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి.